ఐటీ కొత్త పార్కులను ప్లాన్ చేసే ముందు తెలంగాణలో తగ్గుతున్న ఆఫీసు లీజింగ్ పై దృష్టి పెట్టాలని సీఎం రేవంత్ రెడ్డికి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సూచించారు. గతేడాదితో పోలిస్తే ఈ ఏడాది ఆఫీసు స్పేస్ లీజింగ్ లో హైదరాబాద్ 41% వెనుకబడిందని ప్రముఖ రియల్ ఎస్టేట్ సంస్థ కొలియర్స్ ఇండియా వెల్లడించింది. ఈ తగ్గుదలపై కేటీఆర్ ఎక్స్ వేదికగా స్పందించారు. ఆఫీసు స్పేస్ లీజింగ్ లో బెంగళూరు, చెన్నై, ఢిల్లీ, ముంబై, పూణేలు గణనీయమైన వృద్ధిని సాధించగా హైదరాబాద్ మాత్రం తగ్గుదలను నమోదు చేస్తుందన్నారు. కొన్ని సంవత్సరాల క్రితం భారతదేశంలోని అన్ని మెట్రోలను అధిగమించి హైదరాబాద్ అగ్రస్థానంలో ఉండేదన్నారు. ఈ విషయంపై ఒకసారి ఆలోచించి దిద్దుబాటు చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందన్నారు కేటీఆర్. ప్రభుత్వం తన విధానాలపై పునరాలోచన చేయాలని, దీనిపై ఒక కమిటీని ఏర్పాటు చేయాలని ప్రభుత్వానికి కేటీఆర్ సూచించారు. ఈ తగ్గుదల భారీ విధ్వంసానికి సృష్టిస్తుందని, నష్టం కోలుకోలేనిదిగా మారకముందే చర్యలు తీసుకోవాలన్నారు. మీరు తీసుకొస్తున్న బుల్డోజర్ ఉద్యోగాలను తెచ్చిపెట్టవని, మంచి విధానాలు అమలు చేయాలని కోరారు. మీ పాలన తీరును కాలం గమనిస్తోందని కేటీఆర్ అన్నారు. ఇక ఇదే అంశానికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి లివిల్ అడిగి తెలుసుకున్నాం. లివిల్, చెప్పండి, కేటీఆర్ ట్వీట్ కి సంబంధించిన పూర్తి డీటెయిల్స్. వాళ్ళ ఏదైతే ఐటీ రంగానికి సంబంధించి ప్రధానంగా రాష్ట్రంలో వెనుకబడిపోతుంది, అనేక రాష్ట్రాల్లో ముందంజలో ఉన్నప్పటికీ రాష్ట్రంలో మాత్రం వెనుకబడిపోతుందని చెప్పేసి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ ఆందోళన వ్యక్తం చేశారు. అందులో భాగంగానే ఇవాళ ఏదైతే హైదరాబాద్ తెలంగాణ ఆఫీస్ లీజింగ్ స్పేస్ గత ఏడాదితో పోల్చుకుంటే 41% తగ్గినట్లు కూడా ఇవాళ ఒక ప్రముఖ సంస్థ కొలియర్స్ ఇండియా అనే సంస్థ వెల్లడించింది. ఈ నేపథ్యంలోనే ఎక్స్ వేదికగా బీఆర్ఎస్ వర్కింగ్ కేటీఆర్ ఆందోళన వ్యక్తం చేశారు. ఏదైతే కొత్త ఐటీ పార్కులు ప్లాన్ చేసే ముందు దీనిపై ఆలోచన చేయాలని చెప్పేసి కూడా వర్కింగ్ కేటీఆర్ ప్రభుత్వాన్ని సూచించారు. బెంగళూరు, చెన్నై, ముంబై, పూణేలో గణనీయమైన వృద్ధి సాధించినప్పటికీ హైదరాబాద్ లో మాత్రం తగ్గుదల నమోదు అవుతుందని చెప్పేసి కూడా ఈ సందర్భంగా చెప్పారు. గతంలో హైదరాబాద్ అగ్రస్థానంలో ఉంది, కానీ దీనిపై ప్రభుత్వం దిద్దుబాటు చర్యలు తీసుకోవాలని చెప్పేసి కూడా ఈ సందర్భంగా కోరారు. ప్రభుత్వం తన విధానాలపై పునరాలోచన చేయాలని చెప్పేసి కూడా చెప్పారు. బుల్డోజర్లతో ఉద్యోగాలు తెచ్చిపెట్టవు, మీ పాలన తీరును కాలం గమనిస్తుందని చెప్పేసి కూడా ఈ సందర్భంగా ఎద్దేవా చేశారు. ఏదైతే ఇటు హైడ్రా కావచ్చు, హైడ్రాకు సంబంధించిన కూల్చివేతలు కావచ్చు, మూసీ సుందరీకరణ పేరుతో చేసిన విధ్వంసం కావచ్చు, ఇంటికి నిన్న హెచ్సికు సంబంధించిన విధ్వంసానికి అన్నింటిలో నేపథ్యంలోనే ఐటీ కంపెనీలు రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టడానికి ఆసక్తి చూపట్లేదు. అందుకు అనుగుణంగానే ఏదైతే ఆఫీస్ స్పేస్ లీజింగ్ సంబంధించి గత కొద్ది రోజులుగా చూస్తుంటే గణనీయంగా తగ్గుతుంది. దాదాపు ఈ సంవత్సర కాలంలో 41% తగ్గినట్లు ఒక సంస్థ వెల్లడించిన ఆందోళన. గతంలో అగ్రస్థానంలో ఉన్న హైదరాబాద్ ఇప్పుడు ఆఫీస్ లీజ్ స్పేసింగ్ లో ఎందుకు ఇంత దారుణంగా పడిపోయిందంటారు? అసలు రీజన్ ఏంటంటారు? వాళ్ళ ఏదైతే గత 10 సంవత్సరాల పాలనలో అనేక పెట్టుబడులు పెట్టేందుకు, అనేక కంపెనీలను ఆకర్షించేందుకు టీఎస్ ఐపాస్ లాంటి అనేక పరిపాలనపరమైన విధానాలను సులభతరం చేశారు. అంతేకాకుండా ఐటీ శాఖ మంత్రి ఉన్న కేటీఆర్ అనేక కంపెనీలతో సంప్రదింపులు చేసి వారికి కావాల్సిన రాయితీలు ఇవ్వడంతో పాటు వారికి కావాల్సిన ఇన్ఫ్రాస్ట్రక్చర్ కూడా ఇక్కడ ఏర్పాటు చేసేందుకు అనేక సంస్థలతో ఒప్పందాలు చేశారు. కానీ ఇప్పుడున్న కాంగ్రెస్ ప్రభుత్వం అవన్నీ పట్టించుకోవట్లేదు. లా అండ్ ఆర్డర్ పూర్తిగా వైఫల్యం చెందింది. ఇటు ఏదైతే కూల్చివేతలు, ప్రధానంగా హైదరాబాద్ నగరంలో కూల్చివేతలు, ఏదైతే దమనకాండలకు విరుద్ధంగా ఇవాళ కంపెనీలు ఇక్కడ నుంచి తరలిపోతున్న విషయం చూడొచ్చు. అందులో భాగంగా ఇవాళ కంపెనీకి సంబంధించిన హౌసింగ్ స్పేస్ లీజింగ్ అనేది గణనీయంగా తగ్గింది. ఆ తగ్గుదలలో భాగంగానే ఇతర రాష్ట్రాల్లో వృద్ధి సాధించిన కూడా ఇవాళ నివేదికలు వెలువడుతున్నాయి. పూణే, బెంగళూరు రాష్ట్రాల తలదన్ని గత 10 సంవత్సరాల్లో ఉంటే ఈ 16 నెలల పాలన అవన్నింటితో పోలుస్తూ కిందికి పడిపోయిన విషయం చూడాల్సిన అవసరం ఉంది. అంతేకాకుండా ఏదైతే వృద్ధి రేటుతో పాటు ఇవాళ ఐటీ ఉద్యోగుల సంఖ్య కూడా రోజు తగ్గుతుంది. ఇక్కడ పెట్టాల్సిన పెట్టుబడులు ఒప్పందం చేసుకున్న కంపెనీలు కూడా ఇతర రాష్ట్రాలకు వెళ్లిపోయిన స్థితి ఇవాళ ఇక్కడ దాపించడానికి కూడా మనం ప్రత్యేకంగా చర్చించుకోవాల్సిన అవసరం ఉంది. ఈ నేపథ్యంలోనే బీఆర్ఎస్ వర్కింగ్ కేటీఆర్ ఆందోళన వ్యక్తం చేశారు. ఇప్పటికైనా విధానపరమైన నిర్ణయాలు తీసుకోండి, ప్రజాపాలన అని చెప్పే మీరు ప్రజలకు ఉపయోగపడే విధంగా పాలన చేయండి. కానీ అస్తవ్యస్తమై అగమ్య గోచరంగా ఏదైతే విధ్వంసకాండాలు చేయడం వల్ల ఇలా కంపెనీలు రాకుండా పోతాయి, లీజింగ్ తగ్గిపోతుంది, హైదరాబాద్ లో పెట్టుబడులు పెట్టడానికి ఎవరు ఆసక్తి కూడా చూపరని చెప్పేసి కూడా ఈ సందర్భంగా ఆందోళన వ్యక్తం చేశారు. సాయి లివిల్ ఇంత దారుణంగా పడిపోవడం గురించి మరి రియల్టర్లు ఏమంటున్నారు?
గత 10 సంవత్సరాల పాలనకు ఈ 16 నెలల పాలనకు పోలుస్తూ చాలా మంది రియల్ ఎస్టేట్ వ్యాపారులంతా కూడా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. గత 10 సంవత్సరాల పాలనలో హైదరాబాద్ నగరం ఏదో ఆకాశాన్ని అంటితే ఇవాళ ఈ 16 నెలల పాలన అందపాతాలానికి పోయింది. ఇప్పటికే చాలా మంది రియల్ ఎస్టేట్ వ్యాపారులు వ్యాపారం లేక ఇవాళ ఆత్మహత్యలు చేసుకున్న పరిస్థితి, అప్పులు కట్టలేక ఇవాళ వాళ్ళంతా కూడా ఆస్తులు అమ్ముకున్న పరిస్థితి ఇవాళ తాజాగా కనిపిస్తుంది. ఇవాళ మరోమారు ఈ నివేదికతో ఇవాళ కంపెనీలు కూడా హైదరాబాద్ లో పెట్టుబడి పెట్టకపోవడంతో ఇక్కడ ఉద్యోగాలు రాకపోవడంతో రియల్ ఎస్టేట్ రంగం కూడా మరొకసారి కుదేలే అవకాశం ఉంది. ఇప్పటికే ఏదైతే హైడ్రా కావచ్చు ఇతర ప్రభుత్వ విధానపరమైన నిర్ణయాలు సరిగా తీసుకోకపోవడంతో చాలా కంపెనీలు వెనుకబడిపోతున్నాయి. రియల్ ఎస్టేట్ వ్యాపారులు సైతం ఇవాళ రియల్ ఎస్టేట్ వ్యాపారం చేయాలంటే బెంబలెత్తిపోతున్న పరిస్థితి వల్ల తాజాగా కనిపిస్తుంది. ఏదేమైనప్పటికీ వాళ్ళ కంపెనీలు రాక ఉద్యోగాలు లేక ఇలా రియల్ ఎస్టేట్ రంగం కూడా కుప్పకూలిపోయింది. ఇదంతా కూడా ప్రత్యక్షంగా పరోక్షంగా రాష్ట్ర అభివృద్ధిపై ఒక గణనీయమైన ఒక రాష్ట్ర అభివృద్ధిపై మాత్రం ఖచ్చితంగా ప్రభావం చూపుతుంది. రాష్ట్ర అభివృద్ధి కుంటుపడిపోయడానికి ఇలాంటి చర్చలే కారణంగా మనం ప్రధానంగా చర్చించుకోవచ్చు. రైట్ లెవెల్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.